ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న 2 రోజుల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 22, 23వ తేదీల్లో ఉత్తర కోస్తాలో అధిక వర్ష సూచన ఉందంటున్న విశాఖ వాతావరణ శాఖ అధికారులతో మా స్పెషల్ కరస్పాండెంట్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. గడిచిన వారం రోజుల నుంచి కూడా విశాఖలో ఎండల తీవ్రత పెరిగిపోతూ ఉంది. ఈ పరిస్థితి ఎప్పటి వరకు ఉండబోతూ ఉంది? ఈ తీవ్రత ఏ స్థాయిలో పెరుగుతుంది? ఏ మంత్కి ఇది అత్యధికంగా రీచ్ అయ్యే అవకాశం ఉండబోతా ఉంది? ఒకటి, అత్యధిక ఉష్ణోగ్రతలు లాంగ్ పీరియడ్ యావరేజ్ను పరిశీలించి గత కొన్ని రోజులుగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ముందుగానే సూచించాం. ఆ విధంగానే తగ్గుతున్నాయి. ఇంకా ఈ మొదటి 2 రోజులు అంటే ఈరోజు రేపు పొడి వాతావరణం ఉన్నప్పటికీ 22వ తేదీ నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గి థండర్ స్టార్మ్, లైట్నింగ్ అండ్ లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది కొన్ని చోట్ల. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.